అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయం లోపల మా దగ్గర ఆశిరెడ్డిపల్లి అనే ఒక గ్రామం లోపల గన్నేరు మండలం ఉప్పరి రమేష్ అనే ఒక విద్యార్థి అధ్యక్ష 10వ తరగతి విద్యార్థి చాలా మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నది గమనించి 10వ తరగతి విద్యార్థి నేను కూడా చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో అన్న ఉద్దేశంతోన అతను ఇంట్లోనే ఒక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న అధ్యక్ష. అతనికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష. నేను 14లో శాసనసభ్యుడు కాగానే ఈ విధంగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో నేను అధ్యక్ష పరిగి బస్ స్టాండ్ ముందు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా అధ్యక్ష 23/1/2014 నుంచి 26/1/14 వరకు అధ్యక్ష పరిగి బస్ స్టాండ్ ముందు అమరనాథ దీక్ష చేసిన అధ్యక్ష. దాంతో పాటు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు పరిగి ఆనంద్ గౌడ్ గారు, ఫిరంగి నారాయణ రెడ్డి అనే ఒక రైతు నాయకుడు, మేమంతా కూడా 3 రోజులు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా అమరనాథ దీక్ష చేస్తే నన్ను పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అధ్యక్ష. నాకు అక్కడ డాక్టర్ చెప్పింది అధ్యక్ష అంటే ఇంకా నువ్వు 1 రోజు కనుక ఆలస్యం అయితే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోతుంది అని డాక్టర్ చెప్పిన అధ్యక్ష. ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 14లో శాసనసభ్యున్నాయి. మళ్ళా ఈ రోజు గత శాసనసభలో ఏదైతే మెమరీస్ ఏదైతే రావాలనుకున్నామో అవి రాని సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో మేధావులను కవులను అనునిత్యం సంప్రదించి మన యొక్క తెలంగాణ సంప్రదాయాల ప్రకారం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. జానపద జన జీవన చావళీలు చాలువార కవి గాయక వైతా